సూర్య ప్లాన్ ద హోల్ థింగ్. ఆంటీ గాని మిగతా వాళ్ళు గాని నో వన్ ట్రస్ట్ మీ. ఇలా అయితే ఎలా? ఇదంతా చేస్తుంది తను కాదని నమ్మించి చివరికి ఆ సమంత బర్త్డే సర్ప్రైజ్ మొత్తం సక్సెస్ఫుల్ జరిగేటట్టు చేశాడు. నో, అలా జరగడానికి వీల్లేదు. జరగనివ్వను, జరగకూడదు. ఎస్, ఎస్. ఈ డెవిల్ ఇప్పుడు కాల్ చేస్తుందంటే కట్ చేస్తున్నాడేంటి? రే అభి, ఫోన్ కట్ చేసినంత మాత్రాన నిన్ను వదులుతాననుకున్నావా? ఏంటి వాయిస్ రేజ్ అవుతుందేంటి? అయినా నేను కాల్ చేస్తే కట్ చేస్తావేంటి? ప్లీజ్ లీవ్ మీ. నా మూడేం బాలేదు. నా తల పగిలిపోతుంది ఇక్కడ. బ్లడ్ బాయిల్ అయిపోతుంది. అయితే ఏంటి ఇప్పుడు? కొత్తగా చెప్పేదేం లేదు. నేను ఆల్రెడీ చెప్పినట్టు నువ్వు సమంత బర్త్డే టైంకి వస్తున్నావు. నీ చేత తనే ఫ్రాడ్ పనులు చేయించిందని చెప్తున్నావు. అది రిమైండ్ చేద్దామనే కాల్ చేశాను. ప్లీజ్ సామాన్య, ఇప్పటికి నేను చాలా పెద్ద తప్పు చేసి చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాను. మా మదర్ ఫాదర్ నన్ను ఎలా తిడుతున్నారో తెలుసా? సో ప్లీజ్ నన్ను. ఏయ్, క్రిమినల్స్ మంచివేకి రాకూడదురా. అలా చేస్తే క్రిమినల్స్ అనే మాటకే అర్థం ఉండదు. సో నేను చెప్పినట్టు విను. సమంత పేరు చెప్తే నిన్ను ఎక్స్క్యూజ్ చేసి వదిలేస్తారు. అది ఇంకా పెద్ద తప్పు అవుతుంది. నన్ను వదిలే. అయితే నీకు సంబంధించిన ప్రూఫ్స్ అన్నీ సూర్యకి చూపించి తనతో మొత్తం మ్యాటర్ చెప్పేనా? వద్దొద్దు. అయితే బుద్ధిగా నేను చెప్పిన మాట విను. ఆ మాటలతో పాటు అడిషనల్గా బ్యాంక్ మనీ ట్రాన్స్ఫర్ అయిన ప్లాన్ కూడా సమంత చెప్పిన ప్లానే అని చెప్పు. ఏ పాపం తెలియని తన్ని ఎందుకు ఇలా బుక్ చేయాలని చూస్తున్నావు? సూర్య నావాడు కావాలంటే ఆ సమంత అలాగే బుక్ అవ్వాలి. సో డూ వాట్ ఐ సే, ఓకే? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.